భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो श्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 258వ పేజీ 96వ కారిక అజేష్వజమ సంక్రాంతం ధర్మేషు జ్ఞానమిష్యతే యతో న క్రమతే జ్ఞానం అసంగం తేన కీర్తితం. గౌడపాదాచార్యుల వారు ప్రపంచ మిథ్యాత్వం గురించి వివరించి, ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి జీవులందరూ కూడా నిజంగా జన్మించలేదు, శరీరాలు మాత్రమే జన్మిస్తున్నాయి, కానీ జీవాత్మలు నిజంగా జన్మించడం లేదు, వాటికి ఉత్పత్తి లేదు అన్నారు. అలా ఎవరైనా ఉత్పత్తి ఉన్నది అంటే దానికి, ఆ ఆలోచనకి వారు కొన్ని దోషాలు చెప్తున్నారు 97వ కారికలో. మనం 96వ కారికలో ఆత్మజ్ఞాని యొక్క గొప్పతనాన్ని గురించి చూస్తున్నాం. ఆత్మజ్ఞాని యొక్క మహాజ్ఞానిత్వం. ఆ జ్ఞానం ఎటువంటిది అంటే, ఈ ప్రపంచంలో మానవులు, సామాన్య మానవులు అర్థం చేసుకోలేనటువంటిది. ఆ జ్ఞాని తెలుసుకున్నటువంటి పరమార్థతత్వం ఏమిటి అనేది అందరూ అంత తేలికగా తెలుసుకోలేరు. దానికి ఒక ఉదాహరణ స్మృతి నుంచి శంకరాచార్యులు వారు చెప్పారు. స్మృతి అంటే పురాణాల నుంచి ఆ శ్లోకం చెప్పబడింది. శకునీనామివ ఆకాశే జలే వారిచరస్య చ పదం యథా న దృశ్యేత తథా జ్ఞానవతాం గతిః. శకునీనామివ ఆకాశే జలే వారిచరస్య చ పదం యథా న దృశ్యేత తథా జ్ఞానవతాం గతిః అన్నాం. ఈ జ్ఞానుల యొక్క గతి అంటే, మామూలుగా ఉపాసన చేసేవాళ్ళు క్రమముక్తి పొందుతారు, వెళ్ళి శుక్ల గతిలో వెళతారు వాళ్ళు. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది, ఉపాసకులు ఉపాసన ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి వారు శుక్లగతిలో వెళతారు. స్వర్గానికి వెళ్ళేవాళ్ళు అంటే ఉపాసన కాకుండా అన్ని పుణ్యకర్మలు మాత్రం చేసేవాళ్ళు స్వర్గానికి వెళతారు. కృష్ణగతి ద్వారా స్వర్గానికి వెళతారు. ఎక్కడ చూసాం మనం ఈ విషయం? 8వ అధ్యాయంలో భగవద్గీతలో శుక్లకృష్ణే గతిర్హేతే అనే, అది గతి అనేది ఉపాసకులకి, కర్మలు చేసిన వాళ్ళకి శుక్లగతి, కృష్ణగతి ఉంటుంది. కానీ ఈ జ్ఞానికి ఏమిటయ్యా గతి అంటే, ఈయనకి అగతి అన్నారు. ఈయన ప్రయాణించడు, గతి అనేటువంటిది లేదు. ఎందుకని అంటే, ఇక్కడే జీవించి ఉండగానే
తాను ఆత్మస్వరూపాన్నే అయి ఉన్నాను ఎల్లప్పుడూ అని తెలుసుకుంటాడు. కనుక దీన్ని మనం సద్యోముక్తి అన్నాం. సద్య ఏవ ముక్తి, ఇప్పుడే ఇక్కడే. సద్య అంటే ఇప్పుడే ఇక్కడే, చదివేటప్పుడే, గురువు ముఖంగా శాస్త్రం వినేటప్పుడే నేను ఆత్మస్వరూపాన్ని అని తెలిసిపోతుంది. దుఃఖం లేదు నాకు, అసలు మరణం లేదు, జననం లేదు, అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని తెలుసుకుంటాడు. అందుకని సద్య ముక్తి అన్నారు. నీకు ధనం 10 సంవత్సరాల తర్వాత వస్తుందంటే ఆనందంగా ఉంటుందా? ఇప్పుడే ఇక్కడే ఇస్తానంటే ఆనందంగా ఉంటుందా? ఒక 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాలు ఆగి నీకు వస్తుందంటే ఆనందమా? లేదు ఇప్పుడే ఇక్కడే వస్తుందంటే ఆనందమా? అది అడగాల స్వామిని, మీకు తెలియదా? ఇప్పుడే ఇక్కడే 10 లక్షలు వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. సద్యోముక్తి కూడా అట్లాంటిదే. ఎప్పుడో ఎక్కడో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని జన్మల తర్వాత వచ్చేది కాదు. ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంలో జీవించి ఉండగానే నేను ఆత్మని అని తెలుసుకుంటాను. అంటే అద్వైత స్వరూపమైన ఆత్మని నేను. ద్వైతం అనేది లేదు అస్సలు ప్రపంచంలో. అనుభవానికి ఉన్నది ద్వైతం. భేదం, మనుషులు జీవరాశులు ఇవన్నీ భేదం అనుభవానికి ఉన్నాయి, కానీ అవి వాస్తవంగా లేవు. ఈ సృష్టి అనేది దానికి స్వతహాగా ఉనికి లేదు, ఇది పుట్టలేదు, వ్యక్తమవుతూ ఉంటుంది, అవ్యక్తమవుతూ ఉంటుందే కానీ ఇది నిజంగా పుట్టలేదు. నేను ఆత్మస్వరూపాన్ని, అద్వైత స్వరూపాన్ని, సత్యస్వరూపాన్ని. ఈ కనపడేదంతా కూడా అనుభవానికి సత్యమే కానీ విచారణ చేసి చూస్తే, మాండూక్య ఉపనిషత్ అర్థం చేసుకుంటే అది మిథ్యా అని తెలిసిపోతున్నది. కనుక అజేషు అన్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్పాం? జ్ఞానుల యొక్క గతి కూడా ఆ పక్షి ఆకాశంలో వెళితే శకునినామివ, అంటే శకుని అంటే పక్షి అని చెప్పాను. పక్షి వలె, శకునినాం ఇవ, పక్షి వలె ఆకాశే, ఆకాశంలో వెళ్ళేటప్పుడు దాని యొక్క అడుగులు మనం తెలుసుకోలేం, లెక్క పెట్టలేం. అంతేకాదు జలే వారి చరస్యచ, జలమునందు జీవించేటటువంటి కదిలేటటువంటి చేప పిల్లలు ఉంటాయి. ఏవైతే జలంలో, చేపే కాదు చేపలాంటివన్నీ నీళ్ళల్లో జీవించే, నీళ్ళల్లో కదిలేవన్నీ కూడా వాటి కదలిక, అది వెళ్ళిపోయిన తర్వాత దాని అడుగులేమన్నా మనకు కనపడతాయా? జలే వారి చరస్యచ శకునినామివ ఆకాశే జలే వారి చరస్యచ పదం యథాన దృశ్యేతే, వాటి యొక్క పదము అడుగులు మనకు తెలియవో, యథాన దృశ్యేతే తథా అదేవిధంగా జ్ఞానవతాం గతి, జ్ఞానులు ఎటు పయనిస్తారు, ఎలా వెళతారో మనకు తెలియదు. వారు గతి అనేటటువంటిది లేదు కనుక మనకు తెలియదు అని ఒక అర్థం. మరొక అర్థం ఏమిటంటే, గతి అంటే వారి యొక్క పారమార్థిక స్థితి, వారు తెలుసుకున్నటువంటి ఆ అద్వైత బ్రహ్మ, పారమార్థిక బ్రహ్మస్థితి ఎవ్వరూ తెలుసుకోలేరు ఈ లోకంలో. పామరులు, జ్ఞానం లేని వాళ్ళు తెలుసుకోలేరు, మరొక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలడు. లోకః న గాహతే అన్నారు. అన్న తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్పారు? 96లో టెక్నికల్ పాయింట్ అని చెప్పాను. ఈ శ్లోకం అజేషు, అజేషు అజం అసంక్రాంతం అన్నారు. అజేషు ధర్మేషు, అజేషు అంటే ఇక్కడ జన్మ లేనటువంటి జీవరాశులు అని అర్థం. అజేషు ధర్మేషు, ధర్మేషు అంటే జీవరాశులు. ఈ జీవరాశులన్నీ ఎటువంటివి అంటే జన్మ లేనటువంటివి. వాటికి నిజంగా జీవాత్మలకు జన్మ లేదు, శరీరానికి మాత్రమే జన్మ కనపడుతున్నది, కానీ నిజంగా జీవాత్మలకి జన్మ లేదు. ఈ కుండ తయారు చేయంగానే
ఘటాకాశం అన్నాం. ఈ కుండలో ఉన్న ఆకాశం ఘటాకాశం అన్నాం. ఇప్పుడు ఈ ఆకాశం అనేది నూతనంగా ఉత్పత్తి అయిందా? నిజంగా కాలేదు. మరి ఆకాశానికి ఘటాకాశం అని ఎందుకు పేరు పెట్టాం? ఘటన రావడం వల్ల ఘటాకాశం అని పేరు పెట్టామే, కానీ ఆకాశం నిజంగా ఉత్పత్తి కాలేదు కదా. కనుక ఘటం వలన ఇది ఉపాధి. ఘటం వలన ఆకాశానికి ఘటాకాశం అనే పేరు పెట్టుకున్నాం, అంతేకాని ఆకాశం ఎప్పుడు ఉన్నట్లే ఉంది. కుండ ఉన్నా అది అంతే, కుండ లేకపోయినా ఆకాశం ఆకాశమే. దానికి ఏమన్నా కుండతో సంబంధం ఉందా? లేదు. ఇంకొక ఉదాహరణ ఏమిటి? కుండ ఉదాహరణే. ఈ కుండ మట్టి రెండు వేరువేరా? కుండ పుట్టింది అని అంటామా మనం? అనలేం. మట్టే కుండగా కనపడుతున్నది అన్నాం. రెండు పదార్థాలు లేవు కదా. కుండ ఒక పదార్థం, మట్టి ఒక పదార్థం ఉండడానికి వీల్లేదు. ఉన్నది ఒక్కటే, మట్టే కుండగా కనపడుతున్నది. ఇది అద్వైతం. కుండ అద్వైతం లేదా మట్టి అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి అర్థం? రెండు లేకుండా ఒకటే అని అర్థం. ద్వైతం అంటే రెండు, రెండు లేక మూడు, అది ద్వైతం అంటాం. ఇప్పుడు నా చేతిలో ఉన్నది రెండు పదార్థాలా ఒక పదార్థమా? ఒకటే. రెండు పేర్లు, మట్టి అని ఒక పేరు, కుండ అని ఒక పేరు. ఏది సత్యం? ఏది ఉంటే ఏది ఉంటుంది, ఏది లేకపోతే ఏది ఉండలేదు. ఈ రెండిట్లో రెండు పేర్లు ఉన్నాయి, మట్టి ఒకటి, కుండ ఒకటి. ఒకటి సత్యం, ఒకటి అసత్యం, అనిత్యం, అనృతం. అది మీకు తెలుసు. మట్టి లేకపోతే కుండ ఉండలేదు, కుండ రూపం లేకపోయినా మట్టి ఉంటుంది. కనుక మట్టి సత్యం, కుండ అనృతం, అసత్యం, మిథ్య. మరి కనపడుతున్నదే? కనపడుతున్నది. అనుభవానికి ఉన్నది, వాస్తవంగా లేదు. ఇప్పుడు ఇది అద్వైతమా కాదా? అద్వైతమే. ప్రపంచం కూడా కుండ లాంటిది. అర్థమైందా? ప్రపంచం కనపడుతున్నది, కానీ నిజంగా ఆ ప్రపంచమే బ్రహ్మస్వరూపం. అది ఉన్నది ఉన్నది, ఉనికి 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 అంటున్నాను చూసారా? ఆ ఉనికి అనే దాంట్లో ఆమె ఉన్నది, అది ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, మైక్ ఉన్నది, ఇల్లు ఉన్నది. ఆ ఉన్నది అనేదే సత్యం, కానీ ఏమి ఉన్నది అనేది సత్యం కాదు. అది మనకు ఊరికే కనపడుతున్నది. కుండ ఉన్నది, బాణం ఉన్నది, మూకుడు ఉన్నది, ఉన్నది, అది ఉన్నది అంటున్నారు, కానీ ఉన్నది మట్టి నిజంగా. అర్థమైందా? అదేవిధంగా ఈ బ్రహ్మసత్యం అనేటువంటిది ఉన్నది అనేదే బ్రహ్మం. ఆ ఉనికి అనేది బ్రహ్మం. ఆ ఉనికి అనేదే సత్యం. ప్రతి పదార్థము వెనుక అంటే దాంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఉనికి. పుష్పం ఉన్నది, పుస్తకం ఉన్నది, క్లిప్పు ఉన్నది. ఆ ఉన్నది అనేదాన్ని మనం గ్రహించాలి. ఆ ఉన్నది అనేది లేకుండా ఆ వస్తువు ఉండలేదు. పుస్తకము ఉన్నది, పుష్పము ఉన్నది. ఆ ఉన్నది దాన్ని తీసేయండి. ఉన్నది తీసేస్తే ఇంకేముంటుంది? ఉన్నది తీసేస్తే లేదు అనేది ఉంటుంది. లేదు, పుస్తకం లేదు, పుష్పం లేదు, ఏమీ లేదు. కనుక ఉన్నది అనేది ముఖ్యం ఇక్కడ మనకు. చూసారా? మన ఉన్నది అనే దాన్ని గ్రహించకుండా ఏమి ఉన్నది అనే దాని మీదనే మన మనస్సంతా. చూసారే? కనుక ఉన్నది అనేది అద్వైతం. ఈ నామరూపాలన్నీ కూడా మిథ్య. ఇవన్నీ నిజంగా పుట్టలేదు. ఇప్పుడు కుండ అనేది వస్తువు ఉన్నదా? నిజంగా లేదు కదా, పుట్టక లేదు కదా. పుస్తకం అనేది ఏమిటండి? పేపర్. 100 పేపర్లు ఒక చోట పెడితే పుస్తకం. పేపర్ అంటే ఏమిటండి? గుజ్జు, కాగితపు గుజ్జుని పేపర్గా చేశాడు. ఆ గుజ్జు ఏమిటండి? ఇంకొక పదార్థం. అట్లా చూసుకుంటూ పోతే సన్మూలం అన్విచ్ఛ అంటుంది ఉపనిషత్తు. సత్తే సత్యం. అర్థమైందా? అందుకని జీవాత్మలన్నీ కూడా బ్రహ్మమే. ఈ రూపం అంతా కనపడేది పరమసత్యం కాదు. జ్ఞానం అంటే చైతన్యం. చైతన్యం బ్రహ్మ అజేషు ధర్మేషు అసంక్రాంతం అజం ఇష్యతే. ఇష్యతే అంటే మనం ఒప్పుకోవాలి. ఏమని? అసంక్రాంతం. ఈ చైతన్యం అనేది ఈ జీవాత్మలయందు ఉన్నటువంటి ఈ చైతన్యం, జీవాత్మ ఆత్మస్వరూపం, దీనికి జన్మ లేదు,
దీనికి ఈ శరీరంతో కానీ మనసుతో కానీ ఎటువంటి సంబంధం లేదు. అసంక్రాంతం అంటే సంబంధం లేదు, సంబంధం లేదు అని అర్థం. సంబంధం లేదు అంటే ఏమిటండి? ఉదాహరణ చెప్పాను, కురిడి కొబ్బరికాయ, ఎండిపోయిన కొబ్బరికాయ అని చెప్పాను పోయిన వారం, గుర్తున్నదా? ఎట్లా సంబంధం లేదు అంటారు అంటే, సంబంధం ఉండడానికి ఆస్కారం లేదు. కల కనేటప్పుడు కలలో పదార్థాలకి మీకు ఏమిటండి సంబంధం? కార్యకారణ సంబంధం ఉన్నదా? ఇప్పుడు కుండ ఉంటే కదండి నిజంగా ఇది కార్యమని, మట్టి కారణమని చెప్పడానికి. కుండే లేకపోతే దానికి కార్యకారణ సంబంధం ఏమిటి? కారణం అంటే కారణం, దాని నుంచి పుట్టేవన్నీ కార్యం. ఇదండి కార్యకారణ సంబంధం. అర్థమైందా? కారణం అంటే విత్తనం కారణం, చెట్టు కార్యం, ప్రోడక్ట్ అంటారు, ఉత్పత్తి అయినటువంటిది. ఇప్పుడు నిజంగా కుండ అనేది పుట్టలేదు కదా, మట్టి కుండ ఆకారంలో కనపడుతున్నదే కానీ నిజంగా కుండ అనే పదార్థం వేరుగా లేదు కదా. అప్పుడు అది కార్యం ఎట్లా అవుతుంది? అదే లేనప్పుడు మట్టికి కారణత్వం ఉంటుందా? ఉండదు. కనుక కార్యమే లేకపోతే మట్టి కారణం ఎట్లా అవుతుంది కుండకి? కుండ చూస్తున్నప్పుడు కూడా మట్టే ఉన్నది కనుక కార్యం నిజంగా లేదు. కనుక మట్టి కుండకి కారణం అని చెప్పగలరా? కుండ లేదు లేదు అన్నారు ఇందాక, అన్నప్పుడు ఈ మట్టే కుండకి కారణం అని చెప్పగలరా? ఇప్పుడే కదరా కుండ లేదన్నావు, మళ్ళీ మట్టి కుండకి కారణం ఎట్లా చెప్తావు? చెప్పగలరా? ఏమండి నా చేతిలో కుండ ఉన్నదా అంటే, లేదు స్వామిని, మీ బాగా చెప్పారు కదా మాకు లేదు లేదని. లేదండి అన్నారు. మరి లేదన్న తర్వాత, కుండ లేదన్న తర్వాత మట్టి కుండకి కారణం అనే స్టేట్మెంట్ సరి అయినదా? కుండే లేదన్నావు కదా, మట్టి కారణం కుండకని అనగలవా? ఒప్పుకుంటావా? కాదు స్వామిని, కుండ లేదు కనుక మట్టి కారణం కాలేదు అంటే కార్యకారణ సంబంధం లేదు. కార్యకారణ సంబంధం ఉండాలంటే రెండు ఉండాలి కదా, రెండింటికి మధ్యనే కదండి. ఒకటేమో కారణం, ఒకటేమో కార్యం అని చెప్పగలుగుతాం. ఒకే దానికి వస్తువుకి కార్యకారణం ఎట్లా చెప్తావు? చెప్పలేవు కదా. అదేవిధంగా బ్రహ్మ జగత్తుకు కారణం, వీళ్ళందరూ కూడా కార్యం అనాలి అంటే ఇప్పుడు వీళ్ళందరూ లేరు కదా. వాస్తవంగా ఉన్నది అద్వైతం బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మ జగత్ కారణత్వం అనేది నిజంగా ఉంటుందా? నేను సాక్షి, సాక్ష్యాన్ని చూస్తున్నాను, ఇప్పుడు ఈ క్లిప్పును చూస్తున్నాను, నేను సాక్షిని, ఇది సాక్ష్యం, నా చేత చూడబడేది తెలుసుకోబడేది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను సాక్షిని ఎప్పుడవుతాను? విట్నెస్సర్. విట్నెస్డ్ చూసి చూడబడేది, నా చేత చూడబడేది నిజంగా ఉంటే కదండి నేను విట్నెస్సర్ అవుతాను. అవునా? నా చేత చూడబడేది నిజంగా ఉంటేనే నేను సాక్షిని అవుతాను. అది నిజంగా కానప్పుడు నేను సాక్షిని ఎట్లా అవుతాను? సాక్ష్యం సత్యం కానప్పుడు, ఇప్పుడు క్లిప్ ఉందన్నారు మీరు, నేను క్లిప్పు లేదు ప్లాస్టిక్కే ఉందంటున్నా. ఇప్పుడు నేను క్లిప్పుకి సాక్షిని అవుతానా? ఎందుకని? సాక్ష్యం అనే క్లిప్పు లేదు కనుక. సాక్ష్యం అంటే ఆబ్జెక్ట్, కర్త కర్మ, కర్త కర్మ సంబంధం ఎప్పుడు వస్తుందంటే కర్మ నిజంగా ఉంటే కదా. కర్మ అంటే ఆబ్జెక్ట్ ఒక అర్థం. కనుక ఈ ప్రపంచంలో చూసే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా, వస్తువులన్నీ కూడా నిజంగా లేవు కనుక, సాక్ష్యాలన్నీ కూడా లేవు కనుక నేను సాక్షిని కాలేను. అది అర్థం అక్కడ. సరే, అసంక్రాంతం అంటే ఇది, సంబంధం లేదు. కలలో మీరు కన్నటువంటి వస్తువులన్నీ మీకంటే వేరు కాదు కనుక మీకు కలలో చూసిన వస్తువులకు ఏమిటండి సంబంధం? అసంక్రాంతమా సంక్రాంతమా? అసంక్రాంతం. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా నువ్వు చూస్తున్నది మరొక కళ లాంటిది కదా. ఈ పదార్థాలన్నీ కూడా ఇక్కడి నుంచే, ఆత్మ నుంచే, నీ మనస్సు నుంచే ఇవి ఉత్పత్తి అయి కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఇది ఉంటుంది, ఆలోచన లేకపోతే ఇది లేదు. కనుక ఇవన్నీ కూడా అసంక్రాంతం, సంబంధం ఉండడానికి వీలు లేదు. కారణం ఏమిటి?
జన్మ లేదు కనుక, నిజంగా అవి పుట్టలేదు కనుక, ఉన్నది అద్వైత బ్రహ్మమే కనుక సంబంధం లేదు కనుక అసంక్రాంతం. యతః తేన, ఈ కారణము చేత జ్ఞానం న క్రమతే అసంగం ఇది కీర్తితం. ఈ జ్ఞానం అనేటువంటిది చైతన్యం బ్రహ్మ న క్రమతే, న క్రమతే అంటే దేనితో సంబంధం పెట్టుకోలేదు. న క్రమతే, ఏ ఒక్క వస్తువుతో కూడా సంబంధము ఉండదు అని అర్థం. ఎందుకంటే జ్ఞానం అనేది ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం అనేది పారమార్థిక సత్యం, మీరు చూసేవన్నీ వ్యావహారిక సత్యం. కనుక జీవాత్మకి ఈ వ్యావహారిక వస్తువులు ఇవన్నీ కూడా కనపడుతున్నవన్నీ మిథ్యా, వీటితో ఎలా సంబంధం ఉంటుంది? పారమార్థికానికి వ్యావహారికంతో సంబంధం ఉంటుందా? ఎలాగైతే వ్యావహారిక పురుషుడు స్వప్నం కనేటప్పుడు ప్రాతిభాసిక వస్తువులు చూసినప్పుడు, వ్యావహారిక జాగ్రత్త పురుషుడికి నిద్రపోతున్నప్పుడు కలొస్తే అవన్నీ ప్రాతిభాసికం, వాటితో సంబంధం ఉంటుందా? ఆ ఉదాహరణ అర్థం కావాలి. కాకపోతే ఇంకొక ఉదాహరణ, ఎండమావిలో నీరు చూస్తాం, ఎండమావి నీరు చూస్తామండి. ఆ నీటికి ఇసుకకి ఏమిటండి సంబంధం చెప్పండి? ఎందుకు లేదు సంబంధం? నీరు లేదు, ఉంటే కదా సంబంధం ఉండడానికి. నీరు నిజంగా లేదు, ఉన్నట్లుగా కనపడింది నీకు, కానీ ఆ నీటికిను ఆ భూమికి నీ ఏమైనా సంబంధం చెప్పగలవా? మరొక ఉదాహరణ, పాము తాడు. ఈ పాముకి తాడుకి ఏమిటండి సంబంధం? పామే లేకపోతే ఇంకా సంబంధం ఏమిటి? అదేవిధంగా ఈ ఆత్మ చైతన్యం అనేది దీని మీద ఈ ప్రపంచమంతా కూడా ఉన్నట్లుగా ఊహించబడి కల్పన చేయబడిందే కానీ నిజంగా లేదు. అసలు అది కల్పన చేస్తున్నామని తెలుసుకోలేకపోతున్నాం మనం, అంత అజ్ఞానంలో ఉన్నామండి. 5 రోజులు కరెంటు లేకుండా చీకట్లో ఉన్నాం చూసారా చెన్నైలో? అంత చీకట్లో ఉన్నాం, ఏమీ తెలియడం లేదు ప్రపంచం. ఈ అజ్ఞానం జన్మజన్మల నుంచి ఉందండి. అంత అజ్ఞానం. ఎంత అజ్ఞానం అంటే ఉపనిషత్తుల మీద ఉపనిషత్తులు, క్లాసు మీద క్లాసు ఎన్ని చెప్పినా కూడా కథలను మెదలను అంటుంది. ఏంటి అజ్ఞానం? అంత దట్టంగా ఉంది అజ్ఞానం. ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా అజ్ఞానం ఆ ఫోన్ అంటున్నది చూసారా, చిమ్మ చీకటి అంటారు చూసారా, చిమ్మ కన్ను పొడుచుకున్నా కనపట్టం లేదండి అంటాడు. కన్ను పొడుచుకోవడం ఎందుకు? కన్ను పొడుచుకున్నా కనపట్టం లేదుట, అంత చీకటే నాయన అంటే అవునండి అన్నాడు. నీ అజ్ఞానం అంతకంటే చీకటి అన్నాడు. అంత ఉంటుంది. అందుకని ఎంత చదవాలి, దానికి ఈశ్వర కృప కావాలి, గురు కృప కావాలి, శాస్త్ర కృప కావాలి, ఎంతో శ్రద్ధ కావాలి దానికి. కీర్తితం, ఇది చెప్పబడింది ఏమని? అసంగం అని చెప్పబడింది. ఈ చైతన్యం బ్రహ్మ, దీనికి పుణ్యము పాపము, న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం. దీనికి పుణ్యము లేదు, పాపము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, జననము లేదు, మరణము లేదు, ఎటువంటి బాధలు లేవు ఇందులో. ఇటువంటి స్వరూపం నువ్వు తెలుసుకోకుండా పుణ్యం ఉన్నది, పాపం ఉన్నది, బాధలు ఉన్నాయి, నాకు అన్నీ సమస్యలే అని చెప్పి సమస్య సమస్య సమస్య, మీ సమస్య మా సమాధానం ప్రోగ్రాం రేడియోలో టీవీలో ఉన్న అజ్ఞానం చాలక ఇదొక ప్రోగ్రాం ఎందుకు? మీ సమస్య మా సమాధానం. శాస్త్రం ఏం చెప్తోంది? సమస్యలే లేకపోతే సమాధానం ఏమిటి అసలు? తేన యతః, ఈ విధంగా ఆత్మ అసంగమై ఉండడం చేత జ్ఞానం న క్రమతే, జ్ఞానం ఆత్మ చైతన్యం దేనితో సంబంధం కలిగి ఉండలేదు. ఇంపాసిబుల్. ఎందుకనంటే కలిగి ఉండడానికి ఒక వస్తువు ఉంటే కదా. ఎందుకు సంబంధం లేదు? సంబంధం పెట్టుకోవాలంటే ఇంకొకళ్ళు ఉండాలి కదా. అబ్బాయి అమ్మాయి ఉంటే కదా ఆయన సంబంధి, ఆయన వస్తారు. ఎవరు? వియ్యంకుడా? వియ్యంకుడు ఎక్కడి నుంచి వస్తాడండి? వివాహం చేస్తే మన అమ్మాయి ద్వారా అబ్బాయి ద్వారానో మనకు వియ్యంకుడు సంబంధం ఏర్పడుతుంది, లేకపోతే ఏ సంబంధం వస్తుంది? అదేవిధంగా ఇక్కడ ఆత్మకి దీనితోనే సంబంధం రావాలంటే రెండో ఒక విషయం ఉండాలి కదా.
అది లేదు కదా, ఉన్నదని నువ్వు అనుకుంటున్నావే కానీ నిజంగా లేదు కదా అంటున్నారు. న క్రమతే అసంగం ఇది కీర్తితం. కనుక ఆత్మ అసంగమని చెప్పబడింది. ఎట్లాగైతే ఇంకో ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఈ చోటు, ఈ హాల్లో ఇంత చోటు ఉందండి. ఇక్కడ అగరబత్తి వెలిగిస్తున్నారా? వాసన వస్తున్నదా? ఇప్పుడు ఈ వాసన, ఆ పొగ ఈ ఆకాశానికి అంటుకుందా? ఈ చోటుకు అంటుతుందా? అంటదు. చూసారా? అది నల్ల పొగ కావచ్చు, తెల్ల పొగ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాసన ఏదైనా కావచ్చు. ఆకాశం అసంగ. ఆకాశమే అసంగమైతే మనం కూర్చున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మనకేమన్నా అంటుకుందా ఆకాశం? దాన్ని ఏమన్నా పట్టుకున్నామా? మనం పట్టుకోగలమా? పట్టుకోలేదు. చూసారా పోనీ దాన్ని? చూడలేరు, పట్టుకోలేరు. దానికి కోసం మీరు సంబంధం పెట్టుకోలేరు. అయితే ఉన్నదా లేదా? ఇప్పుడు చోటు ఉన్నదా లేదా? నువ్వు చూడలేదు కదరా, నేను చూడనప్పుడు నువ్వు ఉన్నదని ఎట్లా అంటావు? స్వామిని నేను కూర్చున్నాను కదా అన్న. చూసారా? మనం కూర్చోబట్టి మనకు ఉన్నదని తెలుస్తున్నదే కానీ మీరు చూడలేదు ఆకాశాన్ని, ఈ చోటుని. మీరు దాంతో ఎటువంటి సంబంధము పెట్టుకోలేదు. ప్రతిసారి క్లాసుకు వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళుతున్నాం, ఈ చోటు ఇట్లాగే ఉంది. చూసారా? ఆత్మ కూడా అంతే. ఆత్మ చైతన్యం కూడా అంతే. దానికి దేనితో సంబంధం ఉండదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎవరు వచ్చినా పోయినా కూడా దానికి సంబంధం ఉండదు. టెంపుల్ పూజారి గారు వచ్చారు ఈవేళ అని చూస్తుందా, లేకపోతే టెంపుల్ మేనేజర్ గారు వచ్చారని చూస్తుందా, లేకపోతే స్వామిని వచ్చారని. ఆకాశానికి ఏమిటండి సంబంధం? దానికి దీంతో పని లేదు అన్నారు. అలాగే ఆత్మ అసంగ. ఇంతవరకు కిందటి వారం చూశాం. అసంగం ఎప్పుడు పోతుందంటే భ్రాంతస్య భ్రమలయే అన్నారు. భ్రాంతి కలిగిన వాడికి ఈ భ్రమ లయించినప్పుడు, పోయినప్పుడు ఆత్మ అసంగం అని తెలుస్తుంది. అది తెలియలేదు అంటే ఏమిటి? ఇంకా భ్రాంతిలో ఉన్నాము అని పేరు. భ్రాంతిలో ఉన్నట్లే. భ్రాంతి అండి ఎక్కడుందండి అన్నాడు. భ్రాంతిలో ఉన్నవాడికి భ్రాంతిలో ఉన్నానని తెలియదు. తెలిస్తే అది భ్రాంతి కాదు. భ్రాంతిలో ఉన్నవాడికి తాను భ్రాంతిలో ఉన్నానని తెలియదు. అది నేను భ్రాంతిలో ఉన్నానని తెలిస్తే అది భ్రాంతి కాదు. బాగుందా? బాగుంది. చూడండి, అందుకనే భ్రాంతి భ్రమ లయే అన్నారు. ఆ భ్రాంతి భ్రమ అనేటువంటిది లయించినప్పుడు, అంటే పోయినప్పుడు, నశించినప్పుడే ఈ అసంగ ఆత్మ అతనికి బోధపడుతుంది. తర్వాత శ్లోకం 97. అణుమాత్రేపి వైధర్మ్యే జాయమానే విపశ్చితః అసంగతా సదా నాస్తి కిముతావరణచ్యుతిః. ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న ఈ జీవాత్మలన్నీ నిజంగా పుట్టినయి, జాతవాదం అంటారు దాన్ని. మనం ఏ వాదం? అజాతివాదం. మనం నిజంగా ఇవన్నీ పుట్టలేదు అంటున్నాం, వాళ్ళేమో పుట్టింది అంటున్నారు, జాతవాదం. అలా పుట్టారు అంటే దోషం ఏమిటో తెలుసా చెప్తున్నారు. దోషం ఉంది అక్కడ. ఏమిటా దోషం అంటే అణుమాత్రేపి, ఈవెన్ అణువంతైనా కూడా, అణుమాత్రే అపి అంటే అణువంతైనా కూడా, కొంచెం కూడా వైధర్మ్యే. వైధర్మ్యం అంటే ఏమిటి? భేదాన్ని, ద్వైతాన్ని. వైధర్మ్యం అంటే అనాత్మభావ. ఇవన్నీ అనాత్మలన్నీ కూడా నిజంగా ఉన్నాయి అనుకుంటే బ్రహ్మ కంటే వేరుగా. వైధర్మ్యం అంటే ఏమిటి? బ్రహ్మ కంటే వేరుగా ఇవన్నీ ఉన్నాయి. అన్నీ రకరకాలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారండి? 84 lakhs ఆఫ్ స్పీషీస్ అండి. 84 కోట్ల జీవరాశులు, లక్షల జీవరాశులు, కోట్ల జీవరాశులు ఉన్నాయి అన్నారు. రకరకాలుగా ఉన్నాయి అంటున్నారు. వైధర్మే. పరమాత్మ ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు ఆయన. మనందరం ఇక్కడ ఉంటాము. ఆయన అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉంటాడు. నేను పిలిస్తే వస్తాడు.
ఉం? ఇట్లా అనుకుంటూ ఉన్నాం కదా మనం. ఇది వైధర్మ్యం అంటారు. మనం చూసేవన్నీ వేరువేరుగా పదార్థాలు, వస్తువులన్నీ రకరకాలు, రంగురంగులు, రకరకాల పేర్లు, రకరకాల రూపాలు, రకరకాల రుచులు, వాసనలు, ఇవన్నీ చూస్తున్నాం కదా. దీన్ని వైధర్మ్యం అంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మం కంటే వేరు. ఇప్పుడు ఆ బ్రహ్మం ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాం. ఏ మూల ఉన్నాడా అని. ఎక్కడున్నాడా, ఎప్పుడు వస్తాడు. తమిళంలో పాడతారు కదా, ఎప్పో వరువారో ఎప్పుడొస్తారో అన్నాడు. ఆ బ్రహ్మము ఎప్పుడొస్తాడో అనేవాడే బ్రహ్మం. భ్రమలో ఉన్నాడు. బ్రహ్మం అని తెలియక భ్రమలో ఉండి బ్రహ్మం కోసం ఎదురు చూస్తూ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మం ఒక్కటేనే పాడేవాడే పరబ్రహ్మం. పరబ్రహ్మం ఒక్కటేని పాడేవాడే పరబ్రహ్మం అయి ఉన్నాడు. కానీ ఈ పరబ్రహ్మం అని పాడేవాడు భ్రమలో ఉన్నాడు. తాను పరబ్రహ్మం అని తెలియక భ్రమలో ఉండి పరబ్రహ్మం ఎట్లా ఉంటుందని చదువుకుంటున్నాడు. తన గురించే తాను చదువుకుంటున్నాడు. భ్రమలో ఉండడం వల్ల చదువుకోవాల్సి వస్తున్నది. చదవడం దేనికోసం? చదవవలసిన పని లేదని తెలుసుకోవడం కోసం. చూసారా, నేను బ్రహ్మమే అయ్యుండి ఎందుకు చదువుకున్నాను 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే చదవవలసిన పని లేదని తెలుసుకోవడానికి చదవాలి. అర్థమైందా? ఇదేమిటండి అన్నారు. అవును, అట్లా ఉంది అజ్ఞానం అనేది. కనుక ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. అణుమాత్రేపి వైధర్మే జాయమానే అవిపశ్చిత. అక్కడ జాయమానే విపశ్చిత అని ఉంది. అక్కడ ఆ అనేది మధ్యలో ఎస్ చేర్చుకోవాలని చెప్పాను. అవిపశ్చిత. విపశ్చిత అంటే జ్ఞాని, మేధావి, తెలివిగల్లవాడు, అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉన్నవాడు. విపశ్చిత జ్ఞాని అని పేరు. అవిపశ్చిత అంటే అజ్ఞాని అని అర్థం. జ్ఞానం లేనివాడు. విపశ్చిత అంటే వైజ్ పర్సన్. అవిపశ్చిత అంటే అదర్వైజ్ పర్సన్. అదర్ వైజ్ అంటే నాట్ వైజ్ అని అర్థం. అవిపశ్చిత జాయమానే వైధర్మే. ఇవన్నీ కూడా నిజంగా పుట్టినాయి అంటే సదా అసంగత నాస్తి. సదా ఎన్నటికీ ఎప్పటికీ వాళ్ళకి ఈ అసంగత్వం అని బ్రహ్మం బోధపడనే పడదు. ఎంతకాలం ఈ ఉపనిషత్తులు చదవకుండా, భగవద్గీత చదవకుండా, వేదాంతం చదవకుండా మరే కాలక్షేపం చేస్తూ ఉండే ప్రజలకి సదా అసంగం నాస్తి. వాళ్ళకి ఈ అసంగ చైతన్య ఆత్మ అనేది వాళ్ళకి లేదు. అద్వైత అసంగ ఆత్మ చైతన్యం అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళకు ఉన్నదంతా ఇదేమిటి? భార్య, భర్త, అబ్బాయి, అమ్మాయి, నాన్న, అమ్మ, ఇవన్నీ చూస్తుంటారు. ఇవి సత్యం అనుకుంటుంటాడు వాడు. ఇవన్నీ సినిమాలో సీన్ లాగా అని చెప్పాను. బ్రహ్మం అనే తెర మీద ఈ యొక్క పాత్రలన్నీ కూడా నాటకం. బ్రహ్మం అనే తెర మీద. తెర లేకపోతే బొమ్మలు ఎక్కడున్నాయి? మీరు చూసే సీరియల్స్ అన్నీ కూడా సినిమాలు కానీ ప్రోగ్రాములు కానీ అవన్నీ నిజమా? నిజం కాదు. ఏది నిజం? స్క్రీన్ సత్యం, బొమ్మలు నిజం కాదు. అదేవిధంగా బ్రహ్మ సత్యం, జగత్ చిత్రం అన్నారు. జగత్ చిత్రం బ్రహ్మ తెర లాంటి వాడు. కానీ ఏమిటి? చిత్రం చూసేటప్పుడు తెర జ్ఞాపకం ఉండదు. ఆ చిత్రంలో బొమ్మలన్నీ కూడా సత్యం అనిపిస్తాయి. ఎవరికి? అవిపశ్చిత అన్నాడు. విపశ్చిత అంటే జ్ఞాని అయిన వాడికి అవన్నీ సత్యంగా కనిపించవు. అవి చూస్తున్నా కూడా జ్ఞాపకం ఉంటుంది. బ్రహ్మమే ఇలా అన్ని రూపాలుగా వ్యక్తమవుతున్నాడు అని తెలుసు ఆయనకి. అది అసంగత సదా నాస్తి. వీళ్ళకి అసంగ చైతన్యం బ్రహ్మ అనేది వీళ్ళకి తెలియదు, ఉండదు. అది ఫుల్ స్టాప్ అక్కడ. కిముత ఆవరణచ్యుతి. వీళ్ళ ద్వైతవాదులందరికీ వీళ్ళకి అజ్ఞానం ఎప్పుడండి పోతుంది? చ్యుతి అంటే నాశం, ఆవరణం అంటే అజ్ఞానం. ఇక్కడ ఆవరణ
చ్యుతి తేషాం న విద్యతే. వీళ్ళకి అజ్ఞానం పోవడం అనే ప్రశ్న లేదు. ఎవరికి? మాండూక్యం చదవని వాళ్ళకి. అవునా? మాండూక్యం చదవని వాళ్ళకి, వేదాంతం వినని వాళ్ళకి అజ్ఞానం ఆవరణం అనేది కప్పబడటం. ఆవరణం అంటే మామూలు అర్థం కప్పబడటం. ఒకటి ఇప్పుడు ఆ లైట్ మీద ఏదన్నా ఒక వస్త్రం వేసి కప్పేసామనుకోండి, ఆవరణం అన్నమాట, లైట్ కనపడదు. అదేవిధంగా ఇక్కడ మన ఆత్మస్వరూపాన్ని మనకు తెలియకుండా అజ్ఞానం అనేది కప్పేస్తున్నది. కప్పేస్తూ ఉన్నది మనకు తెలియడంలా. ఎంత చెప్పినా కూడా మనకు అర్థం కావడంలా. ఆ ఆవరణం అనేది పోవాలి. ద్వైతాన్ని చూస్తున్నంతసేపు వీడికి ఆవరణం ఎక్కడ పోతుంది? అజ్ఞానం ఎక్కడ పోతుంది? అజ్ఞానం పోవడం లేదు. ఆవరణచ్యుతి కథం అన్నది. కిం ఉత ఆవరణచ్యుతి. వీడికి ఈ ద్వైతవాదులందరికీ ఈ ద్వైతమే సత్యం అనుకునే వాళ్ళకి అజ్ఞానం ఎలా పోతుంది? గురువుగారు చెప్తున్నారు ఇది సత్యం కాదు, సత్యం కాదని. ఓహో, సత్యం కాదా? ఎలా సత్యం కాదని విచారణ చేసేవాడికి కనీసం అది ద్వైతం పోతుంది, అంటే అజ్ఞానం పోతుంది. ఈ ద్వైతమే సత్యం, అద్వైత వేదాంతి తప్ప మిగతా వాళ్ళందరూ సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంస వీళ్ళందరూ కూడా ద్వైతులే కదండి. అంతా ద్వైతమే. దేవుడు వేరు, నేను వేరు, ప్రపంచం వేరు. దేవుడు నేను ఒకటి ఎట్లవుతాను? దేవుడు నువ్వు ఒకటంటే నీకు పాపం వస్తుందంటాడు వాడు. అద్వైతులందరూ పాపులు. ఎందుకో తెలుసా? నేనే దేవుణ్ణి అంటాడండి అద్వైతి అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అందరూలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు, నేనే అన్ని రూపాల్లో ఉన్నాను అన్నాడు ఆయన. ఆయన చెప్పినా సరే ఆయన చెప్తాడులేండి, మనం ఎట్లా చెప్తాము అంటాడు. భయపడతారు. ఆ బ్రహ్మస్వరూపాన్ని నేనేని చెప్పుకోవడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు? పిరికి పందులు కదండి భయపడతారు. పిరికి ఉన్నవాళ్ళు భయపడతారు. పిరికితనం ఉన్నవాళ్ళకి భయం ఉంటుంది. ధైర్యవంతులకి భయం ఉండదు. జ్ఞానులు నిజమైన ధైర్యవంతులు. కనుక ఇక్కడ గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు, వీళ్ళకి అజ్ఞానం ఎట్లా పోతుంది? ద్వైతమే సత్యం, సత్యం, సత్యం అంటున్నాడు. అద్వైతం క్లాసుకి రారు కదా, అక్కడే ఉంటారు కదా, నమస్కారం చేస్తూనే ఉంటారు, సాష్టాంగపడి ఆయన నన్ను రక్షించు, రక్షించు, రక్షించు. ఎవరు? బ్రహ్మం. ఆయన దగ్గరికి పోయి ఆయన వేరని చూస్తూ పరమాత్మని ఒక రూపంలో ఒక గుడిలో పెట్టి ఆయన్ని చిన్నప్పుడు ఎదగడానికి, మనసు ఎదగడానికి మనకు కొన్ని సాధనల కోసం ఇవన్నీ పెట్టారు. కానీ అట్లాగే ఉంటాను అంటే ఎల్కేజీలోనే కూర్చుంటానంటావా? 5th స్టాండర్డ్లోనే కూర్చుంటాను. ఎప్పుడు ఎంఏ చదువుతాను? ఇంకా ఎంఎస్సి చదివేది ఎప్పుడు? నేను ఈ క్లాసులోనే కూర్చుంటానంటే ఎట్లా? కనుక వీళ్ళకి కిము ఉత ఇంకెక్కడ వీళ్ళకి అజ్ఞానం పోతుంది? ద్వైతం పట్టుకున్న వాళ్ళకి అన్నారు. తర్వాత 98. ఇప్పుడు దీన్ని వినడం వల్ల ఒక ప్రశ్న వస్తుంది. అంటే నువ్వు ఆవరణం ఉందని ఒప్పుకున్నట్లే కదా అంటున్నాడు. అంటే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. అంటే ఆవరణం ఎలా పోతుంది, అజ్ఞానం ఎలా పోతుంది అన్నారు గౌడపాదాచార్యుల వారు ద్వైతవాదులకి. అంటే మీరు ఆవరణం ఒకటి ఇందాకేమన్నారు? అద్వైతం, అద్వైతం అన్నారు. ఉన్నది బ్రహ్మ ఒక్కటే అని చెప్పి అంటుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు దాకా అన్ని ప్రకరణాల్లో. అద్వైతం బ్రహ్మ ఒక్కటే అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఏమిటి? ఆవరణం ఎట్లా పోతుంది, అజ్ఞానం ఎలా పోతుంది అతనికి అన్నారు గౌడపాదాచార్యుల వారు. పూర్వపక్షి అంటాడు, ఇందాకంతా అద్వైతం అన్నావుగా, ఇప్పుడు మళ్ళీ అజ్ఞానం ఒకటి అంటూ పట్టున్నావు, అంటే బ్రహ్మ ఒకటి, అజ్ఞానం ఒకటి, రెండు ఉన్నాయి అంటున్నాడు. చూసారా, ప్రశ్న పట్టుకున్నాడు మనల్ని. ఇందాకటి వరకు ఒక్కటే బ్రహ్మమే ఉన్నదన్నారు, ఇప్పుడు అజ్ఞానం అనేది కూడా ఒకటి ఉన్నది కదా, మీరు ఒప్పుకున్నారే అంటున్నాడు. దానికి సమాధానం చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు 98లో. అలబ్ధావరణా సర్వే ధర్మా ప్రకృతి నిర్మలాః ఆదౌ బుద్ధాస్తథా ముక్తాః బుధ్యంతే ఇతి నాయకాః. 99
అక్కడ బుధ్యంతే అని రాసుకోవాలి. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఆ యొక్క సందేహానికి సమాధానం చెప్తున్నారు. ఇక్కడ తురీయం అనేటువంటిది అనాది, అజ్ఞానం అనేది కూడా అనాది. ఆది లేనటువంటిది అనాది. సర్వే ధర్మాః అన్ని జీవరాశులు అనాది తురీయం అన్నారు. అనాది తురీయ అజ్ఞానం, అనాది అజ్ఞానం, అనాది అజ్ఞానం, అనాది తురీయం అన్నారు. అయితే ఏమిటండి మాకేం అర్థమవుతుంది అనాది అనాది అంటే? చెప్తున్నారు, అన్ని జీవరాశులన్నీ జీవాత్మలు ప్రకృతి నిర్మలాహ, సహజంగానే, ప్రకృతి అంటే సహజంగానే స్వభావంగానే శుద్ధాహ, నిర్మలాహ అంటే శుద్ధాహ. నేను పాపిని, నేను పాపం చేశాను, ఒరే నీకు పాపమే లేదురా, నా పుణ్యం నా పాపం, పాపం అనేది లేదు అసలు నీకు అని చెప్పి ప్రకృతి నిర్మలాహ. ప్రకృతి అంటే స్వభావంగానే సహజంగానే, నిర్మలాహ అంటే శుద్ధం అని అర్థం, శుద్ధమైన వాళ్ళు అని అర్థం. ప్రకృతి నిర్మలాహ. అంతేకాదు అలబ్ధావరణాః. అలబ్ధావరణాః అంటే ఆవరణం అంటే అజ్ఞానం, అలబ్ధ అంటే నిజంగా ఆవరణం లేదు అని అర్థం. నిజంగా అజ్ఞానం అనేది లేదు. అలబ్ధావరణాః అంటే బంధనరహితాః అని అర్థం. బంధనరహితాః, బంధం అనేటువంటిది వాళ్ళకి లేదు. ఇక్కడ ఆవరణం అంటే మనం అన్నీ చేర్చుకోవాలి. అవిద్య, జనన, మరణ, పుణ్య, పాప, ఫల, హేతు ఇవన్నీ ఏమీ లేవు. బంధం ఇవన్నీ కూడా లేవు. అలబ్ధావరణాః. అంతేకాదు బుద్ధాః. బుద్ధాః అంటే మొదటంది ఆదౌ బుద్ధాః, ఎప్పుడు జ్ఞానస్వరూపులే అయి ఉన్నారు. అజ్ఞాని కూడా బ్రహ్మమా కాదా? ఆదౌ బ్రహ్మయేవ, ఎప్పుడు బ్రహ్మమే అయి ఉన్నాడు అజ్ఞాని. అజ్ఞాని కూడా బ్రహ్మమే, కానీ అజ్ఞానికి తాను బ్రహ్మమని తెలియదు, జ్ఞానికి తెలుసు. ఇంతే తేడా. ఏమండి ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు బ్రహ్మమా కాదా? నడుస్తూ వెళ్ళే వాళ్ళంతా బ్రహ్మమా కాదా? కానీ వాళ్ళకి తెలియదు, అంతే తేడా. కానీ తెలియనంత మాత్రాన వాళ్ళు బ్రహ్మం కాకుండా పోతారా? వాళ్ళు బ్రహ్మమే. ఇప్పుడు వాళ్ళకి నిజంగా అజ్ఞానం అనేది, వాళ్ళు బంధం అనేది వాళ్ళకి లేదు, అసలు ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఆవరణం అజ్ఞానం అనేవి కూడా నిజంగా లేవు. అసలు బ్రహ్మమునందు ఉండడానికి సంబంధం లేదు అస్సలు. చాలా కష్టం అర్థం కావడం ఇది. ఆదౌ అనేది అన్నిటికీ చేర్చుకోవాలి. ఆదౌ బుద్ధాః, ఆదౌ నిర్మలాః, ఆదౌ అలబ్ధావరణాః, ఆదౌ ముక్తాః. ఎప్పుడు ముక్తులమే అయి ఉన్నాం, ముక్త స్వరూపమే. ఆత్మ బంధింపబడదు ఎప్పుడు ముక్తి పొందడానికి. ఆత్మ ఎప్పుడు ముక్త స్వరూపమే, దాని ఎప్పుడు మోక్షస్థితి, అది నిత్యముక్తి, అది ఎప్పుడు నిత్యముక్త స్వరూపమే అన్నారు. నాయకాః అంటే జ్ఞానులు, బుధ్యంతే ఇది, జ్ఞానులు బుధ్యంతే, ఈ విధంగా జ్ఞానులు తెలుసుకుంటారు. ఎవ్వరికీ బంధం అనేది లేదు, అసలు అజ్ఞానం అనేది నిజంగా లేదు. వాడు ఉన్నట్లుగా భ్రమపడుతున్నాడు. నాకు అజ్ఞానం ఉన్నదండి, నాకు అజ్ఞానం అంటే తనన గురించి తనకు తెలియకపోవడం వల్ల అజ్ఞానం ఉందనుకుంటున్నాడు. ఆత్మే అయ్యున్నాడు. ఎట్లాగైతే పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నా కూడా బిచ్చం ఎత్తుకుంటున్నాడు. పర్సులో 1,00,000 రూపాయలు ఉన్నాయని తెలియకపోతే ఇప్పుడు వాడు ధనవంతుడా బీదవాడా? ధనం ఉన్న బీదవాడు, అవునా కాదా? ఇప్పుడు బీదవాడు అనేటువంటి పదం వాడికి నిజంగా వర్తిస్తుందా? నిజంగా వర్తించదు. కానీ అతను ఏమనుకుంటున్నాడు? నేను బీదవాడిని అని అనుకుంటున్నాడు. కారణం ఏమిటి? ఆ 1,00,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయని తెలియకపోవడం వలన. వాడు నిజంగా బీదవాడు కాదు. అదేవిధంగా ఆ వ్యక్తి నిజంగా అజ్ఞాని కాదు.
నా దగ్గర అజ్ఞానం ఉన్నది అని అనుకుంటున్నాడు. ఎందుకంటే బ్రహ్మ తెలియకపోవడం వల్ల. ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి బాగా. 1,00,000 రూపాయలు ఒకటి దగ్గర అట్లాగే ఉంటాయి, పర్సులు డబ్బులు ఉంటాయి, కానీ తన దగ్గర ఉన్నట్టే తెలియదు. చాలాసార్లు మన ఇంట్లో ఒక వస్తువు ఉన్నట్టు మనకే తెలియదు. లేదు లేదని వెతికి పక్కవాడి ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకుంటాం. మన దగ్గర ఉన్నది అది, అయినా మనం పక్కవాళ్ళ ఇంటికి వెళతాం. డబ్బులు ఉన్నాయా అని చెప్పి ఎక్కడో పర్సులో పెడతాం, లోపల ఎక్కడో. తర్వాత పోయి చూసుకుంటే అయ్యో ఇక్కడ ఉన్నాయి, వాళ్ళని అనవసరంగా అడిగానే అన్నాడు. అడిగేటప్పుడు వీడి దగ్గర ధనవంతుడా కాదా? వీడు ధనవంతుడే అయి ఉన్నాడు. అదే చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. నిజంగా వాడు జ్ఞాని, వాడు ముక్తుడే, వాడు బద్ధుడు కాదు. బుద్ధ ముక్త నిర్మల. కానీ నేను బద్ధుణ్ణి, బంధింపబడుతున్నాను, నాకు కష్టాలున్నాయి, నన్నేదో మోసం చేస్తారు, నేనేమైపోతాను అని భయపడుతున్నాడు. అక్కడ ఆయన్ని ప్రార్థిస్తున్నాడు తెలియక. తాను జ్ఞాని, ముక్త స్వరూపుడు అని తెలియక. చూసారా? ఇప్పుడు అజ్ఞానం అనేది నిజమా, సత్యమా, అసత్యమా? వాడు బీదవాడు అనేది సత్యమా, అసత్యమా? అసత్యం. కానీ వాడి దృష్టిలో వాడు బీదవాడు. కానీ వాడి దగ్గర డబ్బులేనని తెలిసిన మనకు వాడు ధనవంతుడు. అదేవిధంగా మనం బ్రహ్మను తెలుసుకున్నప్పుడు వాడు బ్రహ్మస్వరూపమే, ముక్తస్వరూపమే, బుద్ధస్వరూపమే, నిర్మల స్వరూపమే, ఆవరణ లేనటువంటి స్వరూపమే మనకు తెలుసు, కానీ వాడికి తెలియదు. ఈ ఉదాహరణ నాకు బాగా నచ్చింది. మీరు కూడా నచ్చితే తీసుకోండి. అట్లాగే తేలికగా మనకు అర్థమయ్యే ఉదాహరణ 99. క్రమతే నహి బుద్ధస్య జ్ఞానం ధర్మేషు తాయినః సర్వే ధర్మాస్తథా జ్ఞానం నైతద్బుద్ధేన భాషితం. స్తథా అని రాసుకోండి. స్థిధా అనుంది, స్తథా. బుద్ధస్య బుద్ధస్య జ్ఞానం. బుద్ధస్య అంటే ఇక్కడ పరమార్థదర్శి అని అర్థం. అంటే జ్ఞానం పొందిన వ్యక్తి. బుద్ధస్య జ్ఞానం పొందిన ఆ వ్యక్తికి పారమార్థిక సత్యం తెలిసినటువంటి అని అర్థం. బుద్ధస్య జ్ఞానం చైతన్య స్వరూపం న క్రమతే. దేనితోనూ సంబంధం లేదు. అదే చెప్పిన విషయం చెప్తున్నారు. న క్రమతే, సంబంధం లేదు. తాయినః ఈ జ్ఞానం ఆత్మస్వరూపం అనేది తాయినః అంటే అంతటా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్నది అన్నారు. దీనికి ఏ వస్తువుతోనూ సంబంధం లేదు. ధర్మేషు హి న క్రమతే. ఏ వస్తువుతో సంబంధం లేదు, అంతటా వ్యాపించి ఉన్నది. ఈ ఆకాశం చోటు అనేది అంతటా వ్యాపించి ఉన్నదా లేదా? ఉన్నది. ఈ ఒక్క వస్తువులు ఇదంతా కూడా ఎట్లాగైతే సంబంధపడలేదో ఈ ఆకాశంతో, ఈ చోటుతో, మరెక్కడున్నా ఏ చోటుతోనైనా ఏ వస్తువైనా సంబంధపడుతుందా? అది అదేవిధంగా ఈ ఆత్మ అనేది అంతటా ఉన్నది. అంతటా ఉన్నప్పటికీ కూడా దేనితోనూ సంబంధం లేదు. ఈ ఆకాశాన్ని నువ్వు చూడటం లేదు కదా కళ్ళతో, ఆత్మని కూడా కళ్ళతో చూడలేవు. కనుక కళ్ళతో చూడకపోతే మరి ఉన్నదా లేదా? అది నువ్వే, నీ నిజస్వరూపమే అది. కనుక ఉన్నది. న క్రమతే ధర్మేషు. ధర్మేషు అంటే వస్తువులతో, మిగతా పదార్థాలతో దానికి సంబంధం ఉండదు, అంతటా వ్యాపించి ఉన్నది. కనుక సర్వే ధర్మాః తథా. అన్ని జీవరాశులు కూడా తథా ఆ విధంగానే అని అర్థం. ఈ ఆత్మ ఎలాగైతే ఈ శరీరంతో, ఈ శరీర యొక్క జనన మరణాలతో సంబంధం లేదో, అదేవిధంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఆత్మకి ఏ పదార్థాలతోనూ దేనితోనూ సంబంధం లేదు, ఎక్కడానూ లేదు. కనుక నేను ఇప్పుడు ఎలా చెప్పాలి? నేను తురీయ ఆత్మనే అంతటా ఉన్నాను, ఈ శరీరంలోనూ ఉన్నాను. మొదటి పాయింట్, నేను తురీయ ఆత్మని అంతటా ఉన్నాను, అంతటా ఉండుట చేత ఈ శరీరంలో కూడా ఉన్నాను.
ఎలాగైతే ఈ శరీరంతో సంబంధం లేకుండా ఉన్నానో, ఈ మనస్సుతో సంబంధం లేకుండా ఉన్నానో, అదేవిధంగా అన్ని శరీరాలతో కూడా అన్ని మనసులతో కూడా సంబంధం లేకుండానే ఉన్నాను. సర్వే ధర్మాః తథా. అన్ని శరీరాలు నాలో ఉత్పత్తి అయినట్లుగా నశిస్తున్నట్లుగా అన్నారు. చూడండి, అలలన్నీ సముద్రంలోనే వస్తున్నాయి, సముద్రంలోనే కలిసిపోతున్నాయి. కనుక నాలో తురీయ ఆత్మ ఉన్నదని చెప్పకూడదు. నేను తురీయ ఆత్మని, నాలో అన్ని నామరూపాలు కనపడుతూ ఉన్నాయి, మరుగవుతూ ఉన్నాయి, అదృశ్యమవుతూ ఉన్నాయి. అంతేగాని నేను ఈ ఆత్మని ఇందులో ప్రవేశించాను నిజంగా అనుకోకూడదు. నేను ఆత్మస్వరూపాన్ని, నాలో అన్నీ వ్యక్తమవుతున్నాయి. కైవల్యోపనిషత్ మయ్యేవ సకలం జాతం న ఏతత్ బుద్ధేన భాషితం. ఈ యొక్క బోధ ఉన్నదే, నేను చెప్తున్నదంతా కూడా అద్వైత ప్రకరణము, వైతథ్య ప్రకరణము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. ఆగమ ప్రకరణము, అలాత శాంతి ప్రకరణము ఇదంతా బుద్ధుడు బోధించాడు అనుకోకండి. బుద్ధేన న భాషితం. బుద్ధుడి చేత, బుద్ధుడు ఉన్నాడు కదా, బౌద్ధ మతం స్థాపన చేసినటువంటి ఆయన బుద్ధుడు. ఆయన చెప్పింది కాదు ఇది. ఆయన చెప్పింది ఏమిటి? ఆయన జగత్తు మిథ్య అన్నాడు, చైతన్యమే సత్యం అన్నాడు. చాలా క్లోజ్ టు వేదాంత. ఏమండి, మీరు కూడా బుద్ధుడు చెప్పిందే కదా చెప్తున్నారు అని అనొచ్చు కదా వాళ్ళు కూడా. మేము కూడా ఈ జగత్ సత్యం కాదని చెప్పాము, ఈ చైతన్యమే సత్యం అని చెప్పాము. అప్పుడు మనం వాళ్ళు ఒకటేనా? బౌద్ధులం అవుతాం మనం అంటే గౌడపాదాచార్యుల వారు అంటున్నారు, కాదు, వాళ్ళ ప్రకారం చైతన్యం క్షణికం, క్షణిక విజ్ఞానవాదం. ఇప్పుడు ఉంటుంది క్లిప్పు చూసిందా, క్లిప్పు జ్ఞానం చచ్చిపోయింది. పుష్పాన్ని చూడంగానే పుష్ప జ్ఞానం. ఇందాకటి జ్ఞానం వేరు, ఈ జ్ఞానం వేరు. ఎందుకంటే ఆ జ్ఞానం చచ్చిపోయింది. ఆ చైతన్యం క్షణికం కదా, ఆ క్షణంలోనే ఉంటుంది. మరి పుష్పం చూడంగానే ఇది కొత్త చైతన్యం, మళ్ళీ ఇది పోయింది, ఇది చనిపోయింది, అప్పుడు ఈ పుష్పం చూడగానే మరొక కొత్త చైతన్యం. అందుకని వీళ్ళు చెప్పేది క్షణిక విజ్ఞానం. అంటే ఇందాక తెలుసుకున్నవాడు వేరు, క్లిప్పు తెలుసుకున్నవాడు వేరు, పుష్పం తెలుసుకున్నవాడు వేరు, చామంతి పువ్వు తెలుసుకున్నవాడు వేరు. ఇంతమంది ఉన్నారా? నువ్వేనా పొద్దున ఇడ్లీ తిన్నవాడు వేరు, రాత్రి డిన్నర్ తిన్నవాడు వేరవుతాడా? వాళ్ళ ప్రకారం వేరు. అందుకని మనం బుద్ధ మతం చెప్పేది కాదు. వాళ్ళు శూన్యం అన్నారు. ఈశ్వరుడు, మనం వ్యావహారిక ఈశ్వరుని మనం ఒప్పుకుంటాం, వాళ్ళు వ్యావహారిక ఈశ్వరుణ్ణి ఒప్పుకోరు. దేవుడు లేడంటాడు నాస్తికుడు. బౌద్ధులు నాస్తికులు, భగవంతుడిని ఒప్పుకోరు వాళ్ళు. కానీ మనం నాస్తికులమా? మనం చక్కగా పూజ చేస్తాం, అభిషేకాలు చేస్తాం, అన్నీ చేస్తాం. మనం వ్యావహారిక ఈశ్వరుణ్ణి ఒప్పుకున్నాం, మనం. బౌద్ధులు ఒప్పుకోరు. కనుక బౌద్ధ మతం అద్వైత మతం ఒకటేటవుతుంది. వాళ్ళు కూడా ఒకవేళ ఈశ్వరుని ఒప్పుకొని వేదాలు కనుక ఒప్పుకుంటే మనం ఓకే అంటాం. ఇంకప్పుడు బౌద్ధ మతం అని చెప్పకూడదు, అది అద్వైత మతం అవుతుంది. అర్థమైందా? కనుక వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోరు, భగవంతుడిని ఒప్పుకోరు. మనకు బౌద్ధులకి చాలా తేడా ఉంది. వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకోరు, వేదాలకు విలువ ఇవ్వరు. వేదాలు ప్రమాణం కాదు, పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా వాళ్ళు విలువ ఇవ్వరు. కనుక వాళ్ళు నాస్తికులు, వేద బాహ్యులు వాళ్ళు. మనం వేదానికి విలువిస్తాము, పురాణాలకు విలువిస్తాము, ఈశ్వరుణ్ణి పూజిస్తాము. ఈశ్వరుడు ఉన్నాడు. ఎటువంటి ఈశ్వరుడు? పారమార్థికమా, వ్యావహారికమా? వ్యావహారిక ఈశ్వరుడు ఉన్నాడు. పారమార్థికంగా ఆయన్ని మనం ఒప్పుకోం. ఎందుకని? ఈశ్వరుణ్ణి పారమార్థికంగా ఆయన ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపాన్ని, నా నిజస్వరూపమే ఆయన స్వరూపం. అది జ్ఞానం. అందుకని ఈశ్వరుడు అనేది ఎంతవరకు మనం పూజించాలి, ఎంత అవసరం అనేది ఒక్క అద్వైత జ్ఞానికి మాత్రమే తెలుసు. అందుకని అద్వైత జ్ఞాని దేవుడిని చూసి భయపడడు, మిగతా వాళ్ళందరూ భయపడతారు. దేవుడిని చూసి భయపడాలా, భక్తితో పూజించాలా? ఇప్పుడు ఎవరండి నిజంగా పూజించేది భగవంతుడిని చెప్పండి మీరే. 100వ శ్లోకం. దుర్దర్శమతి గంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనానాత్వం నమస్కుర్మో యథా బలం.
ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు అలాత శాంతి ప్రకరణాన్ని పూర్తి చేసి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి అంటే ఈశ్వరుడికి, భగవంతుడికి, గురువుకి, శాస్త్రానికి. ఎందుకంటే భగవంతుడే గురువుని ప్రసాదిస్తాడు, గురువు శాస్త్రాన్ని బోధించి శాస్త్రం ఏమిటని తెలియజేస్తాడు. కనుక ఈ మూడింటి వలనే కదా మనకు ఆత్మజ్ఞానం వచ్చింది. గౌడపాదాచార్యుల వారు నేను ఇంతటి విద్యను మీకు బోధించాను, రాశాను, చెప్పాను అంటే అది నా గొప్పతనం కాదు, నాకు శాస్త్రమాత ఇచ్చినటువంటి జ్ఞానం, ఆ శాస్త్రం నా గురువు ద్వారా నేను పొందాను, ఆ గురువు నాకు భగవంతుడి చేత ప్రసాదింపబడినాడు కనుక నా నమస్కారములు తెలుపుకుంటున్నాను అంటున్నారు. బుద్ధ్వా ఈ విధంగా జ్ఞానాన్ని పొంది పదం, పదం అంటే సత్యం, ఇక్కడ పదం అంటే గమ్యం. గమ్యం ఏమిటి? బ్రహ్మమే గమ్యం. పదం అంటే బ్రహ్మము, చైతన్యం, తురీయ ఆత్మ, మన హీరో తురీయ ఆత్మ. పదం ఎటువంటిది? ఈ పదం, ఈ యొక్క తురీయ ఆత్మ ఎటువంటిది అంటే దుర్దర్శం, చాలా కష్టం తెలుసుకోవడం, దాన్ని గ్రహించడం చాలా కష్టం. దుర్దర్శం అన్నారు. అతి గంభీరం, చాలా నిగూఢమైనటువంటిది, గంభీరమైనటువంటిది, నిగూఢమైనటువంటిది. అతి గంభీరం, అజం, జన్మ లేనటువంటిది. ఈ ఆత్మస్వరూపం సామ్యం, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం, ఎటువంటి భేదం లేనటువంటిది, తనకు అంటూ వేరే రెండవది లేనటువంటిది, భేదం లేనటువంటిది. సామ్యం, ఎప్పుడు ఒకే రకంగా ఉండేది. విశారదం, స్వచ్ఛంగా ఎప్పుడు మలినం లేకుండా ఉండేటటువంటిది విశారదం. అనానాత్వం అంటే, నానాత్వం అంటే ద్వైతం, అనానాత్వం అంటే ద్వైతం లేకుండా ఎప్పుడూ అద్వైత రూపంగానే ఉండేది. అనానాత్వం న విద్యతే నానాత్వం యస్మిన్ తత్. అనానాత్వం అంటే నాన్ డ్యువల్ బ్రహ్మన్. నమస్కుర్మః, నేను నమస్కరిస్తున్నాను. యథాబలం, నా శక్తికి తగినట్లుగా నేను నమస్కరిస్తున్నాను. అంటే నాకు తెలిసిన విధంగా నేను నమస్కరిస్తున్నాను. ఈ యొక్క తురియ ఆత్మకి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు తురియ ఆత్మ ఎలా తెలిసింది? శాస్త్రం వల్ల తెలిసింది. శాస్త్రం ఎలా తెలిసింది? గురువు వల్ల తెలిసింది. గురువు ఈశ్వరుడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. కనుక అటువంటి ఈశ్వరుడికి, గురువుకి, శాస్త్రానికి నేను నమస్కరిస్తున్నాను. ఈ యొక్క తురియ ఆత్మ, ఇటువంటి ఆత్మని తెలుసుకున్నటువంటి నేను నమస్కరించి తీరాలి అని చెప్పి తన యొక్క కృతజ్ఞతని తెలుపుకున్నారు. తెలుపుకొని ఇంతటితో అలాత శాంతి ప్రకరణం పూర్తి అయింది అన్నారు. అంటే ఆ యొక్క పరబ్రహ్మస్వరూపానికి, ఆ సత్యానికి నమస్కారం చేస్తున్నారు. ఎందుకంటే ఈశ్వరుడు సత్యము వేరు కాదు. గురువు యొక్క నిజస్వరూపం సత్యస్వరూపం, శాస్త్రం చెప్పేది బ్రహ్మ సత్యస్వరూపం. కనుక మూడింటిలోనూ సత్యస్వరూపమే ఉన్నది. కనుక నేను ఆ తురియ ఆత్మకే నమస్కారం చేస్తున్నాను అన్నారు. చూసారా? అంటే వ్యావహారికంగా నమస్కారం అనేది వ్యావహారికంగా చేస్తున్నాను అన్నారు. ఇంతటితో అలాత శాంతి ప్రకరణం పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.